రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం బురుకుల గ్రామ శివార్లో రైల్వే ట్రాక్ కింద నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్ ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కాని నరసింహులు సందర్శించారు. అండర్ పాస్ నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారిలో గుండా 12 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని, నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలోనే అండర్ పాస్ ను పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా నరసింహులు హామీ ఇచ్చారు. విలేజ్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి షాద్నగర్ నియోజకవర్గానికి ప్రథమ శాసనసభ్యుడు, మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా, మరి ఆయన బహుభాషా కోవిదుడు. అటువంటి ఆయన సొంత గ్రామంలో మరి ఇక్కడ అప్పుడు గ్రామస్తులు అందరూ కూడా శ్రమ చేయడం వల్ల రైల్వే స్టేషన్ అంటే కొన్ని ట్రైన్స్ ఇక్కడ ఆగడానికి అవకాశం వచ్చింది. అదే విధంగా ఇప్పుడు సాధారణంగా ట్రైన్ పోయేటప్పుడు మళ్ళీ గేట్ వేయవలసి వస్తుంది. అన్మ్యాన్ గేట్ ఉంటే ఒక తీరు, గేట్ ఉంటే ఒక తీరు, ఎప్పుడు మనుషుల సర్వీస్ తీసుకోవాల్సి వస్తుందని మరి అండర్ గ్రౌండ్ చేయడం జరిగింది. అయితే ఇది ఒక లింగారెడ్డిగూడలో తప్ప అలీసాబ్గూడ దగ్గర కూడా ఇదే కష్టాలు. అంటే ఇక్కడ వీటన్నిటి చూస్తే ఎట్లుందంటే, సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఈ చింతగూడెం నివాసి వెంకటరెడ్డి అని ఉండే, ఆయన రైల్వే కాంట్రాక్టర్గా పనిచేశాడు. మరి ఈ విధంగా రైల్వే పనులల్లా, కాంట్రాక్ట్లల్లా చాలా నైపుణ్యత ఉండేది. రైల్వే అంటే నమ్మకం. మరి ఇప్పుడు ఇది 3 ఏళ్ల నుంచి తాత్సారం చేస్తున్నారంటే మరి కాంట్రాక్టర్లది మిస్టేకా లేకుంటే రైల్వే ఉన్నతాధికారుల మిస్టేకా అర్థం కావడం లేదు.